న్యూస్. ఈరోజు మనం కల్కి మూవీలో చూపించినట్టు అశ్వత్థామ కృష్ణుడి మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్తాడు, కృష్ణుడు అంటే ఎందుకు అంత కోపంతో ఉంటారో తెలుసుకుందాం. అశ్వత్థామ ద్రోణాచార్య పుత్రుడు. ద్రోణాచార్యుడు పాండవులకి అండ్ కౌరవులకి గురువు. వీళ్ళిద్దరికీ యుద్ధ విద్యలు, మంచి బుద్ధులు అన్నీ నేర్పిస్తాడు. కానీ కురుక్షేత్ర యుద్ధం సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల తరపు నుండి యుద్ధం చేస్తారు. ఆ టైంలో ద్రోణాచార్యుడు చాలా మంచి యోధుడు కాబట్టి పాండవుల సైన్యాన్నంతా మట్టుపెడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, ద్రోణాచార్యుడిని ఎలా అయినా ఒక క్షణం పాటు డిస్ట్రాక్ట్ చేస్తే ద్రోణాచార్యుని హతమార్చవచ్చు అని చెప్పి. ద్రోణాచార్యుడిని డిస్ట్రాక్ట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఎవరితోనైనా ద్రోణాచార్యుడికి షాక్ తగిలే విషయాన్ని చెప్తే అలాంటి ఏమన్నా సాధ్యమవుతుంది అనుకున్నారు. ఏ విషయం చెప్పినా ద్రోణాచార్యుడు ఎవరి నోటి నుండి విన్నా నమ్మడేమో, కానీ ధర్మరాజు ఎప్పుడూ అబద్ధం ఆడడు. ధర్మరాజు నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు నిజమే అయి ఉంటుంది. కాబట్టి ధర్మరాజు చెప్తే ద్రోణాచార్యుడు నమ్ముతాడు అనుకొని ధర్మరాజు చేత అశ్వత్థామ హతః అని చెప్పిస్తారు. మరి ధర్మరాజు నిజం మాత్రమే చెప్తాడు కదా. ద్రోణాచార్యుడి కుమారుడు అయిన అశ్వత్థామ హతః అంటే చనిపోయాడు అని ఎందుకు చెప్తాడంటే, అప్పుడు పాండవులంతా కలిసి ఒక అశ్వానికి అశ్వత్థామ అన్న పేరు పెట్టి దాన్ని చంపేసి అశ్వత్థామ హతః కుంజరః అంటే అశ్వత్థామ అనే ఒక గుర్రం చనిపోయింది అని చెప్పమంటారు. అశ్వత్థామ హతః అనేది బిగ్గరగా అంటే గట్టిగా, కుంజరః అనేది మెల్లగా చెప్తారు. సో టెక్నికల్గా ధర్మరాజు అబద్ధం చెప్పలేదు, కానీ సగం నిజాన్ని గట్టిగా, సగం నిజాన్ని మెల్లిగా చెప్పారు. ఎప్పుడైతే ధర్మరాజు నోటి వెంట అశ్వత్థామ హతః అన్న మాట విన్నాడో ద్రోణాచార్యుడు ఒక్క సెకండ్ పాటు షాక్కి గురవుతాడు, తన అస్త్రాలను పడేస్తాడు. అప్పుడు పాండవులు ద్రోణాచార్యుని హతమారుస్తారు. ఇది ధర్మంగా చేసింది కాదు, మోసపూరితంగా చేసింది. అందుకే అశ్వత్థామ కోపంతో కృష్ణుని మీదకి యుద్ధానికి వెళ్తాడు.